హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పకుండా వీళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకపోతే మాత్రం వీళ్ళు ప్రజెంట్లో ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదే సిచ్యువేషన్లో చాలామంది కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఏదైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి లేట్ పెనాల్టీ కింద 1000 రూపీస్ వసూలు చేస్తున్నారో దీనికి సంబంధించి వీరు చలానా పే చేసిన తర్వాత సైలెంట్గా అయితే ఉండిపోతున్నారు. మేమైతే 1000 రూపీస్ కట్టేసాము, పాన్ ఆధార్ లింక్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుందని చెప్పేసి వీరైతే అనుకుంటూ ఉన్నారు. అదేనండి మీరు చేసే పొరపాటు. సో మనకు ఈ యొక్క పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి 2 స్టెప్స్ అయితే ఉంటాయి. కేవలం మీరు పూర్తి చేసింది ఒక స్టెప్ మాత్రమే. సో ఈరోజు ఈ వీడియోలో మనమైతే మనం పేమెంట్ కట్టిన తర్వాత సెకండ్ ప్రొసీజర్ అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు లింక్ అవుతుంది అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం స్టెప్ బై స్టెప్ ఈ వీడియో మనం తెలుసుకుందాం. మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక విధంగా చాలామంది కూడా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోలు చూస్తున్నాను. దయచేసి నా యొక్క స్మాల్ రిక్వెస్ట్ అనమాట, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో ఓకేనా. మనం పేమెంట్ పే చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ లింక్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనమైతే క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత మన యొక్క పాన్ కార్డ్ నెంబర్, మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మనమైతే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మన యొక్క పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ మనం ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు వ్యాలిడిటీ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే గ్రీన్ మార్క్లో మనకైతే ఒక టిక్ బాక్స్ అయితే రావడం జరిగిందన్నమాట. అంటే ఇక్కడ మనం 1000 రూపీస్ పే చేసాం కదా, మనం 1000 రూపీస్ పే చేసిన వితిన్ 10 మినిట్స్లోనే మనకైతే ఈ యొక్క చలన మనకైతే అప్డేట్ అయితే అవ్వడం జరిగిందనమాట. సో ఇలా ఎవరికైతే అప్డేట్ అవ్వలేదో వీళ్ళందరూ కూడా ఏం చేయలేమండి. మనం లింక్ చేసుకునేటప్పుడే ప్రాసెసింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకి అమౌంట్ అయితే అప్డేట్ అయితే అవుతాయి అనమాట. ఒకసారి మనం 1000 రూపీస్ పే చేసి ఫెయిల్ అయితే మాత్రం నాన్ రిఫండబుల్ అండి, డబ్బులు మనకైతే తిరిగి అయితే రావు. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు మన అమౌంట్ పే చేసేసాము, స్టేటస్ చెక్ చేసాము, మనకి అమౌంట్ కూడా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే సార్ మేమైతే ఈ అమౌంట్ అయితే పే చేసాము, పాన్ ఆధార్ లింక్ చేయండి అని చెప్పేసి మనమైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనమైతే రిక్వెస్ట్ అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కంటిన్యూ ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు నెక్స్ట్ ఫేజ్లో లింక్ ఆధార్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మనకైతే 3 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఎంటర్ డీటెయిల్స్, వెరిఫికేషన్, స్టేటస్ అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం డౌన్లో నేమ్ యాజ్ పర్ ఆధార్, మీకు ఆధార్ కార్డులో నేమ్ అనేది ఎలా ఉందో అలాగే మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరైతే ఇక్కడైతే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి మనకు ఆపోజిట్లో మొబైల్ నెంబర్, ఎందుకంటే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ యొక్క మొబైల్ నెంబర్ మీరైతే ఇవ్వండి. తర్వాత ఇక్కడ మనకు ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మీకు ఆధార్ కార్డులో ఓన్లీ సంవత్సరం బట్టికి మాత్రమే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇక్కడైతే టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేయండి. ఒకవేళ మీకు ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇవ్వాల్సిన పని లేదు. ఇక అదేవిధంగా ఐ అగ్రీ టు వాల్యూ మై ఆధార్ డీటెయిల్స్ అండి. నా యొక్క ఆధార్ కార్డు సంబంధించి డీటెయిల్స్ అనేవి వెరిఫై చేయడం కోసం అయితే మీకైతే పర్మిషన్ ఇస్తా అని చెప్పేసి మనకు అడుగుతారు ఇక్కడ. మీరైతే ఇక్కడైతే టిక్ బాక్స్ ఇచ్చేయండి. ఇక్కడ మీకు ఆధార్ కార్డులో ఓన్లీ డేటా మనకు ఇయర్ బట్టికి ఉంటే మాత్రం మీరైతే ఈ రెండింటి మీరు క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆధార్ కార్డులో మీకు ఇయర్ బట్టికి కాదు అన్నీ ఉంటే మాత్రం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మాత్రం టిక్ ఇవ్వండి, సెకండ్ ఆప్షన్ మీద సరిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. మన లింక్ ఆధార్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మన యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని మనైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. వితిన్ 15 నిమిషాల లోపే మనకి 3 సార్లు మాత్రమే మనకైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మీరైతే ఎంట్రీ చేయండి, మిస్టేక్స్ లేకుండా. ఎంట్రీ చేసిన తర్వాత ఒకసారి మీద వెరిఫై చేసుకోండి. ఇక్కడ మన డౌన్లో వ్యాలిడిటీ అని కనిపిస్తుంది, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఒక పాపప్ అయితే డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది. ఏమనంటే యువర్ ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అండ్ సెంట్ ఫర్ వ్యాలిడేషన్. ఇన్ కేస్ రిక్వైర్డ్ ప్లీజ్ చెక్ ది స్టేటస్ ఆఫ్టర్ 48 hours బై క్లికింగ్ ఆన్ లింక్ ఆధార్ స్టేటస్ అండర్ క్లిక్ లింక్స్ ఆన్ హోమ్ పేజ్ అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం చేసామంటే పేమెంట్ చేసాము, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి పాన్ ఆధార్ లింక్ చేయమని చెప్పేసి మనమైతే రిక్వెస్ట్ అయితే పెట్టడం కూడా జరిగిందనమాట. సక్సెస్ఫుల్గా. ఫ్రెండ్స్ మీరు ఆఫ్టర్ మీరు ఒక 2 days తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ యొక్క స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోండి. స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఏం లేదు, హోమ్ పేజ్లోకి వచ్చేసి లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పి చూపిస్తుంది కదా, ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మీరైతే ఎంట్రీ అయితే చేయండి. ఇక్కడ మీరు వీ లింక్ ఆధార్ స్టేటస్ మీద మీరైతే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రిక్వెస్ట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి వెళ్ళినట్టుగా మనకైతే ఇక్కడ స్టేటస్ అని చూపిస్తూ ఉంటుంది. మనం ఏం చేద్దామంటే 48 hours తర్వాత మనమైతే స్టేటస్ చెక్ చేద్దాం. ఆఫ్టర్ 48 hours తర్వాత మీరైతే ఈ ఫైలింగ్ వెబ్సైట్లోకి వచ్చి లింక్ ఆధార్ స్టేటస్ అనే
ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ డౌన్లో ఆధార్ కార్డ్ నెంబర్ మీరైతే ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ మనకు వీ లింక్ ఆధార్ స్టేటస్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక పాప్ అయితే రావడం జరుగుతుంది. యువర్ పలానా పాన్ కార్డ్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ లింక్ టు గివెన్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది అనమాట. అంటే మనం రిక్వెస్ట్ పెట్టాం కదా, ఆ యొక్క రిక్వెస్ట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసి మన యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన ప్రాబ్లం నుంచి మనమైతే 100కి 100 రెట్లు బయట పడినట్లే. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను.